Hi, hello, good morning. Welcome to my channel. Today we will discuss Sanya ke Bhed. Already we was discussed in last class. What is the Sanya? How many types in Sanya? Sanya అంటే ఏంటి చెప్పుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం వచ్చేసి సంజ్ఞలో ఎన్ని టైప్స్ వస్తాయి అనేది మనం చెప్పుకోవడం జరిగింది. జాతివాచక సంజ్ఞ, వ్యక్తివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, సమూహవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ, క్రియార్థవాచక సంజ్ఞ. సో ఇలా 6 టైప్స్ చెప్పుకున్నాం. బట్ మీకు ఇప్పుడు 6 to 10th వరకు ఉండే మనకి స్కూల్ లైఫ్కి 5 టైప్స్ బస్ చాలా ఎక్కువ సరిపోతాయి. సో అవి ఏంటి అంటే జాతివాచక్, వ్యక్తి, భావవాచక్, సమూహవాచక్, ద్రవ్యవాచక్. ఈ 5 టైప్స్ మనకి సరిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 6th వన్ ఇప్పుడు మీకు ఏది అవసరం లేదు, జస్ట్ చెప్తున్నాను అంతవరకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ క్లాస్లో మీకు వచ్చేసి ఏంటంటే అవి ఏంటివి, అవి ఎలా అంటే వాళ్ళని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, అట్ ద సేమ్ టైం మీకు క్వశ్చన్ ఎలా వచ్చే అవకాశం ఉంది. సో అవన్నీ చెప్పుకుందాం ఈ వీడియోలో అయితే. సో ఓకే, లెట్ స్టార్ట్ ద క్లాస్. సో ఫస్ట్ వన్ చూడండి ఒకసారి, జాతివాచక సంజ్ఞ. జాతివాచక సంజ్ఞ, జాతి అంటే ఏంటి అంటే ఏదైనా ఒక సపరేట్ జాతి గురించి చెప్పుకునేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు వృక్ష జాతి అంటాము, మనుష్య జాతి అంటాము, లేదు అనుకుంటే ఇంకా మనం సింపుల్గా ఎలా చెప్తాము, పక్షి జాతి అంటాము. సో ఇలా మనం ఏమైనా ఒక జాతి గురించి అంటే సమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనకు యాక్చువల్గా సింగిల్గా పర్సన్ గురించి చెప్పడం వేరా, అలా కాకుండా మెన్, ఉమెన్, లేదు అంటే చిల్డ్రన్స్ ఇలా అంటాం కదా. ఒక పర్టికులర్ జాతి గురించి అంటే ఒక సపరేట్ జాతుల గురించి చెప్తూ ఉంటాం కదా, అంటే అలా దాన్ని మనం ఏమంటాం అంటే జాతివాచక సంజ్ఞ. అంటే హిందీలో ఎలా చెప్పాలి అంటే యాక్చువల్గా మనకి జిస్సే किसी जाति का बोध होता है उसे हम जातिवाचक संज्ञा कहते हैं. ओके, आर यू अंडरस्टैंड? जिससे किसी जाति का बोध हो उसे हम జాతివాచక సంజ్ఞ कहते हैं. అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి మీకు ఇక్కడ ఏం చెప్పాను, మనుష్య. మనుష్య అంటే అదొక జాతి కదా, మనుష్య జాతి. లడక, అందులో అబ్బాయిలు వేరా, అమ్మాయిలు వేరా, అమ్మాయిలు ఒక జాతి, అబ్బాయిలు ఒక జాతి, అంటే లడక. నది, రివర్స్, ఇందులో నెంబర్ ఆఫ్ రివర్స్ ఉన్నాయి మనకి. సో అవన్నిటిని కలిపి మనం రివర్స్ అనేసి అంటాం, అది నది. నెక్స్ట్ పర్వత్, మనకు ఉండే అన్ని పర్వతాలని కలిపి మనం ఒక జాతి కింద చెప్తాం అన్నమాట, పర్వత జాతి. సో అలాంటి పర్వత జాతి ఇది పర్వత్. నెక్స్ట్ నగర్, ఓకే, ఆది. ఇలాంటివి ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మీకు సమ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఆర్ యు అండర్స్టాండ్ జాతివాచక సంజ్ఞ? సో రిపీట్ వన్స్ అగైన్. సో जिससे किसी जाति का बोध हो उसे हम జాతివాచక సంజ్ఞ कहते हैं. అంటే ఏ వర్డ్స్ అయితే మనకి ఒక జాతి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడతాయో వాటిని మనం జాతివాచక సంజ్ఞ అని చెప్పుకుంటాము. నెక్స్ట్, వ్యక్తివాచక సంజ్ఞ. వ్యక్తివాచక సంజ్ఞ అంటే ఏంటి అంటే పర్టికులర్ గా ఒకదాని గురించి చెప్పుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ లడక అన్నాం కదండి మనం ముందు జాతివాచకులో. సో అలా వచ్చినప్పుడు అందులో లడక అంటే అందరూ వస్తారు. అలా కాకుండా పర్టికులర్ గా రాము, లేదంటే ఇంకెవరో గోపాల్, ఇంకేమైనా సమ్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా. అలా ఒక పర్టికులర్ గా ఒక సింగులర్ పర్సన్ గురించి. ఇప్పుడు లేదంటే నది అన్నాం, ఆ నదిలో పర్టికులర్ ఒక రివర్ తీసుకోండి, ఏదైనా గంగా, యమున. సో అలా పర్టికులర్ గా ఒక్కదాని గురించి మాత్రమే మనం మెన్షన్ చేసి మాట్లాడుకునేటప్పుడు ఆ వచ్చే వర్డ్స్ ఏమంటాం మనం వ్యక్తివాచక సంజ్ఞ. అంటే కిసి వ్యక్తి, వస్తు, प्रदेश के नाम का बोध हो उसे हम व्यक्तिवाचक संज्ञा कहते हैं. उसे हम व्यक्तिवाचक संज्ञा कहते हैं. వ్యక్తివాచక సంజ్ఞ कहते हैं. ఓకే, ఎగ్జాంపుల్స్ గా చూడండి ఒకసారి. మీకు సీత, ఒక సింగిల్ పర్సన్, ఒక అమ్మాయికి నేను పిలుస్తున్నా అంతే, జస్ట్ సీత. సీత ఇధర్ ఆ जाओ, సీత పానీ పీ लो, సీత ఉధర్ जा, సీత బయట జాओ, సీత ఉడ్ జాओ. అలా నేను సింపుల్ గా ఒక్క అమ్మాయికి మాత్రమే చెప్తున్నా, అంటే పర్టికులర్ గా ఆ అమ్మాయికే మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ గంగా, గంగా హమారే దేశ్ మే హై, లేదు అంటే ఏ గంగా రివర్ హై. అలా మనం పర్టికులర్ గా నదిలో గంగా అనే దాని గురించి చెప్తున్నాం కదా, అలా. నెక్స్ట్ హిమాలయ్, హిమాలయ एक पर्वत है, అంటే హిమాలయ అనేది ఒక పర్వతం, అది ఒక పర్వతం అంతే. ఇంకా అలాంటి నెంబర్ ఆఫ్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, నెక్స్ట్ వన్ ఇలాంటివన్నీ కూడా. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్, భావవాచక సంజ్ఞ. అంటే ఏదైనా ఒక భావాన్ని వ్యక్తం చేయాలి, అలా భావాన్ని లేదా ఒక గుణం కానీ దోష కానీ
అలాంటివి ఏమైనా వ్యక్తపరిచేటప్పుడు వచ్చే వర్డ్స్ని మనం భావవాచక సంజ్ఞ కింద కౌంట్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కా ఆవాజ్ మీఠా హై అంటే ఈయన యొక్క గొంతుకు చాలా మధురంగా ఉంది. ఓకే. కోయిల్ కా ఆవాజ్ మీఠా హై అంటే కోయిల్ యొక్క వాయిస్ అనేది మనకి తీయగా అనిపిస్తుంది అంట. అంటే ఇవి గుణం వేరేగా వస్తుంది కదా! అలా కాదు. అంటే మనం ఒక వ్యక్తి యొక్క భావాన్ని మాత్రమే తెలియజేస్తున్నాం అనమాట. అంటే చూడండి మీఠాస్, బుదాపా, వీర్తా, సుక్ ఇలాంటివన్నీ వర్డ్స్ అన్ని కూడా మనకి భావవాచక సంజ్ఞ అంటాం అనమాట. హిందీలో ఎలా చెప్తాం మనం जिससे किसी गुण दसी भाव का बोध हो उसे हम भाववाचक संज्ञा कहते हैं. नेक्स्ट फोर्थ वन సమూహవాచక సంజ్ఞ. సమూహవాచక సంజ్ఞ అంటే ఏంటి అంటే సమూహం. చూడండి సమూహం అంటే ఏంటంటే ఒక గుంపుగా ఉండేదాన్ని. అంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మార్నింగ్ అసెంబ్లీ ఎలా చేస్తామండి స్కూల్స్లో. మార్నింగ్ అసెంబ్లీ మనం ఎలా కండక్ట్ చేస్తాం ఒక గ్రూప్గా. అంటే 6th to 10th వరకు ఇన్ కేస్ నర్సరీ నుంచి ఉండే స్కూల్స్ అయితే నర్సరీ టు 10th వరకు కూడా మనం ఒక గ్రూప్గా మనం స్టాండింగ్ చేసి సో మనం ఏం చేస్తాం దాన్ని కండక్ట్ చేస్తాం అసెంబ్లీని. అంటే ఏంటి అంటే మనం ఒక గ్రూప్గా చేసి ఏ వర్క్ అయినా కూడా దాన్ని సమూహవాచక సంజ్ఞ అంటాం అనమాట. సో నాట్ ఏ వర్క్ అంటే ఒక గ్రూప్ని తెలియజేసే వర్డ్. ఓకే. వర్క్ అంటే మళ్ళీ క్రియ కింద వెళ్ళిపోతుంది, మీరు అలా అనుకోవద్దు. ఓకే. అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలీస్ ఉందండి మనకి. సో పోలీస్ అంతా కూడా ఒక సేన. సో వాళ్ళంతా ఒక టీం వర్క్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళంతటిని కలిపి పోలీస్ అంటాం. అదేవిధంగా డిఫెన్స్ లేదంటే మనం చూడండి ఫెస్టివల్స్లో మనకి మేళాలు జరుగుతూ ఉంటాయి కదా, జాతరలు అంటాం మనం. ఓకే. అలా మేళా జరిగేటప్పుడు అవన్నీ కూడా గుంపులుగా అవుతూ ఉంటాయి కదా, దాన్ని మనం సమూహవాచక సంజ్ఞ కింద కన్సిడర్ చేయొచ్చు. అలాంటి ఏ టైప్ వర్డ్స్ जिससे मनुष्यों पदार्थों आदि के समूह का बोध हो उसे हम समूहवाचक संज्ञा कहते हैं. ఓకే. ఎగ్జాంపుల్ చూడండి సేన అంటే ఏంటి పోలీస్. నెక్స్ట్ సేన అంటే అదే మనకి దళం ఆర్మీ అది ఉంటుంది కదా ఫౌజీ అది. నెక్స్ట్ దళ్ అంటే ఒక టీము. నెక్స్ట్ పోలీస్. పరివార్ అంటే మనది ఒక ఫ్యామిలీ. ఓకే. సో మై ఫ్యామిలీ అంటాం కదా, అలా ఫ్యామిలీ. సో ఇవన్నీ కూడా మనకి ఒక సమూహం. ఫ్యామిలీ అంటే నేను ఒక్కదాన్ని రాను, మీరు ఒక్కరు రారు. అందులో మనకి మీ ఫ్యామిలీ అంటే మీ ఫాదర్, మదర్, మీరు, మీ సిస్టర్స్, బ్రదర్స్ లేదంటే ఇంకా మీ అంటే మన నాన్నమ్మ, తాతయ్య అందరూ ఉంటారనమాట. అలా ఒక ఫ్యామిలీ. ఓకే. నెక్స్ట్ వన్ ఓకే ద్రవ్యవాచక సంజ్ఞ. ద్రవ్యవాచక అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువు గురించి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కిసీసి ద్రవ్య కా బోధ్ అంటే ఒక పర్టికులర్ ఏదైనా ఒక వస్తువు గురించి చెప్పేదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చావల్ దేదో లేదా గేహు దేదో, घी डालो, पानी पी लो, చీనీ డాలో, చీనీ లేకే ఆజో అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మనకి సంజ్ఞా వర్డ్సే. కాకపోతే ఏంటంటే వాటిని సపరేట్ చేసుకున్నాం అనమాట. ఓకే. ఆర్ యూ అండర్స్టాండ్ 5 types ఆఫ్ సంజ్ఞ. ఓకే. ఫస్ట్ వన్ ఈజ్ జాతివాచక అంటే ఏదైనా ఒక జాతి గురించి చెప్పబడేది. వ్యక్తివాచక అంటే పర్టికులర్ గా ఒక వ్యక్తి గురించి చెప్పేది. భావవాచక అంటే ఏంటంటే అతను ఏదైనా ఒక భావాన్ని తెలియజేయబడేది. నెక్స్ట్ సమూహం అంటే ఒక టీం వర్క్ గా చేసేదాన్ని. నెక్స్ట్ వన్ ఫైనల్లీ ద్రవ్యవాచక్ అంటే ఒక ఐటెం యొక్క నేమ్స్ తెలియజేసేదాన్ని మనం ద్రవ్యవాచక అంటాం అనమాట. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మీకు వీటిపైన క్వశ్చన్స్ ఎలా వస్తాయి. ఓకే. సో మీకు ఎగ్జామ్లో ఏ టైప్లో అడుగుతాడు, లేదంటే సింపుల్గా లేదంటే ఇంకా ఎలా మిమ్మల్ని ఐడెంటిఫై చేయమంటారు, దీని మీద వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ సమ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తానండి. ఓకే. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో విత్ నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్కేస్ ఎవరికైనా కావాలంటే నోట్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.